ఏదో పోగొట్టుకున్నట్టు కూర్చున్నాడు. ఒరేయ్, ఏంటి కర్ణ పేరు కాకలెత్తుకెళ్ళే? రేయ్, ఒక్కడు ఏం ఆలోచిస్తున్నారు ఇక్కడ? ఒక్కండేంటి? ఇప్పటిదాకా తను ఇక్కడ ఉందిరా. తనెవర్రా? తనేంటి? అయినా నువ్వేంటి ఇక్కడ? ఫోన్ చేస్తుంటే లిఫ్ట్ చేయట్లేదు. ఏమైంది నీకు అసలు? ఏం లేదురా. ఒక్కడవే అంటే తను అంటున్నావు, అసలు తను ఎవర్రా? అబ్బే అదేం లేదురా, ఏదో ఆలోచిస్తూ అలా అన్నానంతే. లేదురా, నా దగ్గర ఏదో దాస్తున్నావు. ఒకవేళ నేను ఫ్రెండ్ అనుకుంటే చెప్పు, లేకపోతే బాయ్. రేయ్, 6 నెలల నుంచి నేను ఒక అమ్మాయి ప్రేమించుకుంటున్నాను రా. అబ్బో. ఆమెను చూడగానే నా మనసు నాలో లేదు. చూడగానే ప్రేమించాలని, ఆమెతోనే జీవితం పంచుకోవాలని ఆశపడ్డాను. తరలొచ్చిందా మాటైనా లేకుండానే దోచేనండి. నాకేదో ఊహే చూపి ఆశల్లో నేరించిందా, చోటైనా అడుగని లేదే నాలో చేరి. నా లోకం తొందరలో చిందర వందర చిందులు తొక్కిందే. ఆకాశం నీ కోసం గాలిస్తూ భూమంతా చుట్టిందే. నాలో భావాలన్నీ ప్రేమగా మలిచి ఆమె ముందుకు వెళ్ళాను. నువ్వంటే నాకు చాలా ఇష్టం, నువ్వే నా ప్రాణం. ఐ లవ్ యూ. I love you too. అలా ప్రేమించుకుంటున్న మాకు అన్నయ్య,
నాన్నగారు నీకు ఒక సంబంధం తీసుకొచ్చారు. నేను మళ్ళీ ఫోన్ చేస్తానులే. ఫోటో అక్కడ పెట్టాను చూడు. ఫోటో తెచ్చాను చూడు అని మా నాన్న చెప్పగానే ఎందుకో తెలీదు, మనిషిగా పుట్టి మనిషిగా బతుకుతూ ప్రేమికుడిగా మారతాం. ప్రేమ కోసమే జీవిస్తాం. ప్రేమ దక్కకపోతే చచ్చిపోతాం. నా జీవితం అలా కాకూడదు. ప్రేమించడం పెద్ద తప్పు కాదు. ఒకవేళ ప్రేమే తప్పు అయితే నేను చేసిన ఆ పని అంతకన్నా పెద్ద తప్పు. రావేమో అనుకున్నాను. రానని తెలిస్తే ఆ రోజు నన్ను నువ్వు రమ్మని అడగవు కదా. సారీరా. మా వెంట పడతారు, పరిచయం పెంచుకుంటారు, దాన్ని ప్రేమగా మలుచుకుంటారు. ఏదైనా జరగడంతో జరిగితే మమ్మల్ని నడు రోడ్డు మీద వదిలేస్తారు. అది కాదురా. అయినా తప్పు నీ ఒక్కడిదే కాదు. అయినా అలా జరుగుతుందని ఊహించలేదు కదా. నువ్వు ఒక్క క్షణం ఆలోచిస్తే బాగుంది కదా. పోనీ ఇంట్లో చెప్పేద్దాం. ఎలా చెప్తావు? ఏమని చెప్తావు? జరిగిన తప్పని నీకు తెలుసు, నాకు తెలుసు. పోనీ నువ్వే చెప్పే. ఛా, నువ్వు ఇంత చేసినా నువ్వంటే నాకు చాలా ఇష్టం. అలా జరిగిందిరా. అవునా? అలా జరిగిందా? అందుకే అమ్మాయి ప్రేమ కన్నా అమ్మా నాన్నల ప్రేమ ముఖ్యమని. అందుకని అమ్మాయిని దూరం చేసుకుంటావా? మరేం చేయను? అమ్మా నాన్నలు కాదనుకుని ప్రేమించుకున్న వాళ్ళు చాలా మంది ఉంటారు. వాళ్ళ కోసం నువ్వే ప్రాణం అనుకుని ప్రేమించిన అమ్మాయిని ఎందుకురా వదులుకుంటావు? నాకు తప్పు చేస్తున్నాననే బాధ కంటే ఆ అమ్మాయిని వదులుకుంటున్నాననే బాధ ఎక్కువగా ఉంది. నువ్వే బాధపడుతుంటే నువ్వు కాదన్నందుకు ఆ అమ్మాయి ఎంత బాధపడుతుందో ఒకసారి ఆలోచించరా. ఒరేయ్, అమ్మా నాన్నని గౌరవించు, అలాగే ఆ అమ్మాయి ప్రేమను గుర్తించు. పేరెంట్స్ ప్రేమ కోసం నీ ప్రేమను వదులుకోవడం ఎంతవరకు న్యాయం ఆలోచించు. నేను కాదన్నానని తను బాధపడి వెళ్ళిపోయిందిరా. వెళ్ళు, ధైర్యంగా చెప్పు. అర్థం చేసుకునే అమ్మా నాన్నలు అయితే మిమ్మల్ని మీ ప్రేమని ఖచ్చితంగా గుర్తిస్తారు. ఆల్ ద బెస్ట్. ఏంట్రా ఎలా వచ్చావు? అలా వెళ్తుంటే నీ బైక్ కనిపించింది, వచ్చానంతే. సరే రా, ఎలా వచ్చి కూర్చో. లేదు నాన్న,
నాకు ఇంపార్టెంట్ పని ఉంది, నేను వెళ్తాను. మీ నాన్నగారు ఉండమంటున్నారుగా, నేను కూడా నీతో మాట్లాడాలి. వచ్చి కూర్చో. ఏమైంది? ఏంటి ఏదో కాబరపడుతున్నావు? ఏమైందిరా? లేదు నాన్న, నేను బాగానే ఉన్నాను కదా. కొత్త ప్లేస్ కదా, కంగారుగా ఉందేమో. అవునండి, కొత్త ప్లేస్ కదా, కన్ఫ్యూజన్లో ఉన్నాను. నీ కన్ఫ్యూజన్ కి నేను క్లారిటీ ఇస్తాను. అవును, నీకు ఫోటో ఇచ్చాను చూడమని నాకు ఇంతవరకు సమాధానం రాలేదు. అది డాడీ, కొంచెం పనుండి మర్చిపోయాను, అసలు చూడలేదు. ఏంటి, ఎవరన్నా ప్రేమించావా? ఆయన పేరు నాయుడు గారు, వాళ్ళమ్మయ్యే. నీకో సాగు న్యూస్ చెప్పనా? టెన్షన్ పెట్టకుండా చెప్పండి డాడీ. నిన్ను ఫోటో చూపని చెప్పాను కదా, ఆ ఫోటోలో ఉన్నది ఈ అమ్మాయే. నువ్వు ప్రేమించింది నా కూతురు అని తెలుసుకోలేనుకుంటున్నావా? ప్రేమించుకునేటప్పుడు తల్లి తండ్రి గుర్తుకురారు, కానీ ఆ ప్రేమ జయించడానికి మాత్రం తల్లి తండ్రి కావాలి కదా. ఈ ప్రపంచంలో పిల్లల ప్రేమను అర్థం చేసుకోలేని తల్లిదండ్రుల్ని ఒక్కరైనా చూపించగలరా? మీరు ప్రేమించుకుంటారు, విడిపోతారు, ఆ బాధతో మీరు చచ్చిపోతారు. అదేగా మీరు చేసేది. అందుకేరా, నువ్వు ప్రేమిస్తున్నావని తెలియగానే ఒక తండ్రిగా నా కర్తవ్యం నెరవేర్చాలి కదా. మమ్మల్ని అన్ని అడుగుతారే, నాన్న నాకు ఇది కావాలి, అమ్మ నాకు ఇది కావాలి అని. మరి ప్రేమ విషయం ఎందుకమ్మా దాచిపెడతారు? ఐఎమ్ సారీ డాడీ, మీకు చెప్పాలంటే నాకు భయం వేసింది. అర్థం లేని ఆవేశంలో తొందరపాటు నిర్ణయాలు తీసుకుని సతమతమవుతుంటారు. అందమైన జీవితాన్ని వృధా చేసుకుంటారా? మా మీద మీకున్న ప్రేమతో మీరు ఎక్కడ దూరం అవుతారో మేము ఆలోచిస్తున్నాం. ప్రేమించడం తప్పు కాదు, దాన్ని వదులుకోవడం చాలా తప్పు. అందుకే మీ ప్రేమని అర్థం చేసుకున్నాం. ఎక్కడ మా ప్రేమకు దూరం అవుతారో అని మీరు మీ ప్రేమను వదులుకుంటున్నారా? వద్దనుకుంటున్న మీ ప్రేమని మీకు అందించడంలో ఉన్న ఆనందం ఇంకేముంది? ఈ ప్రేమ కోసమే ఎన్నో ప్రేమ జంటలు వాళ్ళ ప్రేమని, అందమైన జీవితాల్ని వ్యర్థం చేసుకుంటున్నారు. పిల్లల్ని, వాళ్ళ ప్రేమని అర్థం చేసుకుంటే ప్రతి తల్లి తండ్రి ప్రేమగా జీవించవచ్చు. ఇదే మా వద్దంటే ప్రేమ.